ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి అగ్రకుల రెడ్ల దౌర్జన్యానికి దాడికి పాల్పడినటువంటి ఆ రెడ్ల దురహంకారానికి చాకలి కులస్తులైనటువంటి బలహీన వర్గాలపైన దాడిని మేము వ్యతిరేకిస్తూ ధర్మ సమాజ్ పార్టీ తరఫున డాక్టర్ విశారదన్ మహారాజు తొలిసారిగా అక్కడికి వెళ్ళి బాధితుల పక్షాన నిలబడి తక్షణం వారికి న్యాయం జరగాలని 2-3 రోజులుగా అక్కడ చర్చలు చేసి ఎవరైతే దాడి చేసినటువంటి రెడ్లకు కఠినమైన శిక్షలు పడాలని చెప్పేసి మేము తీవ్రంగా ఉద్యమాన్ని నడిపిస్తున్నాం. ఈ దాడిని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఎవరైతే 90% ఉన్నటువంటి బీసీ కులాల పైన ఇటువంటి దాడులను ఖండిస్తూ ఇటువంటి దాడులు మన పైన 90% ఉన్నటువంటి ప్రజానికం పైన ఈ దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం బీసీ సమాజం అంతా మేల్కోవాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. 10% లేనటువంటి కులాలు 90% ఉన్నటువంటి బీసీ కులాల పైన ఇటువంటి దాడులు జరపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి దాడులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే బీసీ కులాలు ఖచ్చితంగా మేల్కొని ఇటువంటి దాడులను తిప్పికొట్టి తక్షణమే వెంటనే వాళ్లకు శిక్షను అమలు చేస్తూ కఠినమైన శిక్షలు వారిపై పెట్టి వారిని శిక్షిస్తారని మేము వారిని శిక్షించినట్లయితే మేము ఈ ధర్మ సమాజ్ పార్టీ నుంచి ఉద్యమాన్ని కానీ వారికి శిక్ష పడే వరకు ఉద్యమిస్తామని తెలియజేస్తూ కట్టెల లింగస్వామి గారిని ఒక 2 విషయాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు. మొన్న గత 10 రోజుల క్రితం జరిగినటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో కమ్మేరాని గ్రామంలో జరిగినటువంటి దేవుడు పండుగ సందర్భంగా కావచ్చు, దేవుడు అంటే ఊరు గ్రామ ప్రజలందరూ కూడా దేవుడిగా చూడాలి, జాతరలైనా పండుగలైనా పబ్బాలైనా. అయితే అక్కడ జరిగినటువంటి కులోన్మాదము అది రెక్కలు విప్పి కురి విప్పి దళితుల పైన కాదు శూద్రులైనటువంటి బీసీల పైన కూడా ఆ కులోన్మాదము కురి విప్పి నాట్యం చేస్తుందనడానికి మొన్న కెమెరా గ్రామంలో జరిగిన సంఘటన మనం చూడాలి. అక్కడ ఒక 2 నెలల పసిబాలిక ఆ కులోన్మాదానికి బలి అయిపోయినది. అంటే ఈ దేశంలో రోజు రోజుకు ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇంకెంతమంది దళిత బహుజనులు చంపబడాలి, ఇంకెంతమంది తమ రక్తాన్ని దారం పోయాలి, ఇంకెన్ని రోజులు దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది, అద్భుతమైన దేశం, వెళ్ళిపోతున్న దేశం అని చెప్పేసి ఇండ్ల మీద గుడిసెల మీద జెండాలు ఎగరేయాలని చెప్పినటువంటి ప్రభుత్వాలు మరి ఈ దేశంలో ఇంతగా కులోన్మాదం పెరిగి దాడులు పెరిగిపోతూ రోజు రోజుకు గంటకొక మనిషి ఈ దేశంలో చంపబడుతున్నారు కులం పేరుతో మతం పేరుతో అనేది ఈ సిగ్గులేని ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించడం లేదు. 70 సంవత్సరాలుగా ఇంకా రక్తమూర్తనే ఉన్నది దళిత సామాజిక వర్గం. ఇప్పుడు బీసీ సామాజిక వర్గం అందులోకి వచ్చేసింది. 17 రాష్ట్రాలలో ఎస్సీలుగా గుర్తించినటువంటి రజక కులస్తులు మన రాష్ట్రంలో చాకలి వారుకునే రజక కులస్తులు ఈ రాష్ట్రంలో బీసీలు కావచ్చును గాక మిగతా 17 రాష్ట్రాల్లో దేశంలో ఉన్న 17 రాష్ట్రాల్లో వాళ్ళు ఎస్సీలు. అంటే దాడులు ఇక్కడే కాదు అక్కడ వాళ్ళకు కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులంతా క్రమంగా ఇది మతోన్మాదం విస్తరిస్తుందని చెప్పడానికి ఇది ఒక సింబాలిక్గా మనం చూడాలి, గుర్తుగా చూడాలి. ఈ మతోన్మాదం కులోన్మాదంగా మారి తర్వాత మతోన్మాదంగా మనుషులను విడగొట్టి తర్వాత ఆధిపత్యం అగ్రకుల ఆధిపత్యాన్ని చూపించడానికి ఉసిగొలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ పార్టీ చేసిందా, కాంగ్రెసా, కమ్యూనిస్టా, లేకపోతే బీజేపీయా, లేకపోతే బీఆర్ఎస్ఆ, ఏదైనా కావచ్చును గాక మేము పార్టీగా చూడట్లేదు. ఈ దాడులు పార్టీ చేసిన దాడులుగా మేము చూడట్లేదు. ఇది అగ్రకులాలు దళితుల పైన శూద్రుల పైన బహుజనుల పైన చేసిన దాడులుగానే మేము దళిత సామాజిక వర్గానికి చెందిన అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ పక్షాలుగా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఖచ్చితంగా ముమ్మాటికి రాజకీయ దాడులు కాదు, ముమ్మాటికి కులోన్మాద దాడులే అని చెప్పేసి కరాఖండిగా చెప్తా ఉన్నాం. ఆ కులోన్మాద దాడిని ప్రపంచానికి తెలియజేయడానికి ఇంకెన్ని రోజులు ఈ దాడులు జరుగుతాయని చెప్పేసి మొట్టమొదటిగా
దళిత సామాజిక వర్గం నుంచి రాజకీయ నాయకులు ఎదుగుతున్న విశారద మహారాజు గారు ఆ సంఘటన వెలుగులోకి తీసుకురావడం, ఈరోజు రాజకీయ పార్టీలు తమ రాజకీయాలకు వాడుకోవడానికి అనేకమైన రాజకీయ పార్టీలు వస్తూ వాటిని రాజకీయం చేయాలని చూస్తున్నాయి. ఏదేమైనా కానీ ఆ బాధితులకు న్యాయం జరగాలి. ఆ దాడులు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చట్టపరమైన కఠిన శిక్షలు విధించాలని, చట్టానికి అతీతంగా కాదు, మేము చట్టపరంగానే కోరుతా ఉన్నాం. చట్టపరంగానే కఠిన శిక్షలు విధిస్తేనే ఈ సమాజానికి ఒక గుణపాఠం అవుతుంది. రెడ్ల ఆధిపత్యానికి, కమ్మ కులస్తుల ఆధిపత్యానికి, మొత్తం మీద అగ్రకుల ఆధిపత్యానికి ఒక గుణపాఠం అవుతుందని మేము కోరుకుంటూ తక్షణమే బాధితులకు న్యాయం జరగాలి, వాళ్ళకి కఠిన శిక్షలు వేయాలని కోరుతూ దళిత సామాజిక వర్గం నుంచి అందరం కూడా కోరుతా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ధర్మ సమాజ్ పార్టీ గ్రామ శాఖ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ పొందుతున్నారు. ఇది ఎస్సీలు కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకులాలు రెడ్డి సామాజిక వర్గం అనేది అధికారం మా చేతులు ఉండాలి, ఇంత మా చేతుల్లో ఉండాలి, మేము చెప్పింది వినాలి అనే అహంకారంతో ఉన్నది. ఇంకా పాపని మానవత్వం, కనీసం మనిషి మానవత్వం లేని చంపడం చంపిందండి. ఇంత దీని మీద మాత్రం ఇది ఒకటి విశారదం కావాలి. మాత్రం చాలా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని కూడా డైరెక్ట్ ఇవ్వలేదు. నువ్వు బట్టలు ఇప్పుకొని పొలిటికల్ పార్టీ వాళ్ళ బట్టలు వేసుకోండి అన్నారు. చాలా గ్రేట్ అది. విశారదం సార్ మాత్రం దీని మీద మాత్రం చాలా ఖచ్చితంగా సీరియస్ తీసుకుంటుండ్రు. అందుగురించే మిత్రమా ఈరోజు ఆ అమ్మాయికి మనం ఈరోజు నైట్ ఈ రకంగా చేయడం కూడా చాలా గొప్ప స్ఫూర్తి. ధన్యవాదాలు. నాగర్ జిల్లా కుమ్మర గ్రామంలో BC/ST జేఏసీ ఆధ్వర్యంలో మరియు వివిధ సంఘాలు మరియు అనేక పార్టీల సమ్మేళనంతో అమ్మాయి చావుకి కారణమైన వ్యక్తులని శిక్షించాలని చెప్పేసి గత వారం రోజులుగా ప్రకటన చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిందితులు 8 మంది ఉంటే 8 మందిలో ఒక 3 మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్లో ఉంచింది. మిగతా 5గురిని 6గురిని ఇంకా పట్టుకోలేదు. దాన్ని మేము ఖండిస్తున్నాం. వారిని తొందరగా పట్టుకొని వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. అలాగే వారి కుటుంబానికి 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియో ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని కోరుకుంటున్నాం. అలాగే వారి కుటుంబానికి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ కుటుంబానికి పోలీస్ వ్యవస్థ నుంచి రక్షణ కలిగించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇవన్నీ ప్రభుత్వం తొందరలోనే నెరవేర్చకపోతే మా DSP ధర్మ సమాజ్ పార్టీ మరియు BC/ST జేఏసీ వివిధ సంఘాల నుంచి బహుజనుల ప్రజలందరి నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వంపై డిమాండ్ తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి జై భీమ్, జై భారత్, జై హింద్. మనం అందరము ఇక్కడికి చేరుకోవడానికి కారణం ఏంటంటే 16 రోజుల కింద జరిగినటువంటి విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర అనే గ్రామంలో జాతరకు కుటుంబ సమేతంగా 2 నెలల పసిపాప బేబీ మౌనిక అనే పాపను దాడిలో వ్యక్తులు చిన్న పాపాన్ని చూడకుండా కూడా కాలుతో తన్నడం అనేది చాలా బాధాకరమైన విషయము. అసలు వాళ్ళు అంత ధైర్యం రావడానికి కారణం కూడా ఏంటంటే అన్ని శాఖలలో మేమేమో అంత వ్యవస్థలో కూడా మేమే ఉన్న అహంకారంతో ఉన్నారు. మరి అహంకారం దించాలంటే మన బహుజన రాజ్యము వస్తేనే సాధ్యమైతే ఇలాంటి వాళ్ళని 10% లేనటువంటి వాళ్ళు 30% ఉన్నటువంటి ప్రజల మీద దాడి చేయడం అనేది కూడా చాలా దూరం. కాబట్టి వాళ్ళకు కఠినంగా శిక్షించాలని, వాళ్ళు శిక్ష పడే వరకు కూడా ధర్మ సమాజ్ పార్టీ ఇంకా ఉద్యమాలు చేస్తాయని కోరుకుంటున్నాను. నాగర్ కర్నూలులో జరిగిన ఈ కుల దురహంకార చర్య వల్ల పసిపాప ప్రాణం పోయింది. దీనికి కులాలకు అతీతంగా అందరూ నిరసనలు తెలియజేసి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.
ఈ విషయం మీద మొట్టమొదటిగా స్పందించిన విశారద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కుల హత్యలు మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని కూడా కోరుకుంటున్నాం. ఖండిద్దాం చాకలి కులస్తులపై రెడ్డిల దాడులను, ఖండిద్దాం చాకలి కులస్తులపై రెడ్డిల దాడులను, ఖండిద్దాం చాకలి కులస్తులపై రెడ్డిల దాడులను. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత. నశించాలి కులోన్మాదం, నశించాలి 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 కులోన్మాదం, నశించాలి 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 కులోన్మాదం, నశించాలి 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 అగ్రకుల పెత్తనం, నశించాలి 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 అగ్రకుల పెత్తనం, నశించాలి 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 మనువాదం, నశించాలి 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 మనువాదం, నశించాలి నశించాలి వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, వర్ధిల్లాలి 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 ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత. వర్ధిల్లాలి వర్ధిల్లాలి న్యాయం జరగాలి రజక కులస్తులకి, న్యాయం జరగాలి మృతులైనటువంటి రజకుల బాలిక కుటుంబానికి, న్యాయం జరగాలి రజక కుటుంబ బాధితులకి. ఖండిద్దాం కులోన్మాద దాడులను, ఖండిద్దాం 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 కులోన్మాద దాడులను, ఖండిద్దాం 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 కులోన్మాద దాడులను. ఖండిద్దాం ఖండిద్దాం. We want justice. We want Justice. We want Justice. We want Justice. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. పోరాడదాం కులోన్మాదానికి వ్యతిరేకంగా, పోరాడదాం 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 కులోన్మాదానికి వ్యతిరేకంగా, పోరాడదాం 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 మతోన్మాదానికి వ్యతిరేకంగా, పోరాడదాం 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 మతోన్మాదానికి వ్యతిరేకంగా. పోరాడదాం